మనకున్న న్యూమరాలజీలో నంబర్స్ ఏమేమి క్రియేట్ చేస్తా అంటే ఒక 1 అనేది 5 అనేది 8 అనేది ఏంటంటే 1 అనేది లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డిసైడ్ చేస్తుంది. 5 అనేది మీకు మంచి బిజినెస్ మైండ్ సెటే కానివ్వండి, లేకపోతే ఒక మంచి ఫేమస్ అనేది క్రియేట్ చేస్తుంది. 8 అనేది పీపుల్కి సంబంధించింది సార్. అయితే మనిషి అనేటప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు ఇంతింత డబ్బుతో కూడిన ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు తప్పకుండా ఎన్నో ఇది ప్లాన్స్ అనే కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం చెప్పినా కూడా నమ్మాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఈ ప్రయత్నం చేసి వెళ్ళండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది చాలామంది గమనించారో లేదో, ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నాడు. ఆ సార్ హయాంలో ఆయన ఎక్కడ పోయినా మీరు గమనించండి, ఆయనతో ఒక మనిషి ఎప్పటికీ కనబడుతుండే, సూర్యుడు అని ఒక ఆయన కనబడుతుండే. ఇప్పుడు కొన్ని దగ్గర చాలా మందికి తెలుసో తెలియదో ప్రతిసారి మనకు స్టార్ ఉండదండి. అయితే స్టార్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే రెమెడీ అనేది కావాలి. అప్పుడు ఏం చేయండి, మీరు గమనిస్తే కొంతమంది మన పాత వాళ్ళు అంటుండే, అరే వీనికి టైం మంచిగా నడుస్తలే, ఒక పని చేయండి, వీనికి పెళ్లి చేయండి, ఆ పిల్ల వల్లన్నా అనుకూలిస్తుంది అంటే. అలాంటి టెక్నిక్స్లో ఏమవుతుంది అంటే కొంతమంది స్టార్ లేనప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ ఎక్కడ పోయినా ఇప్పుడు ఆయన స్టార్ బాగుందో లేదో తెలియదు, ఒక పని చెప్పండి, సూర్యుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ బాగుంది అనుకుందాం, ఆయనకు స్టార్ ఉంది అనుకుందాం, ఈయనను ఎప్పటికీ వెంట పెట్టుకొని వెళ్ళు అని అన్నారు అనుకోండి, అలా తీసుకొని వెళ్తారు. అంటే అన్నీ కూడా మన పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అలా కాకుండా అంటే యూజింగ్ వేరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. రైట్. ఇప్పుడు మనం ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది సార్, దాని అక్షరాల కూర్పు ఏదైతే ఉందో అది కూడా గెలుపోవటంలో శాసిస్తుందా అంటే సార్ ఈ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ప్రింటెడ్ అయినప్పుడు న్యూమరాలజీ ఇంపాక్ట్ ఇచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి అందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి సార్ అనేది ఆయన ఏం చేసిందంటే పబ్లిక్ ఒక మంచి పని చేయాలని ప్రజారాజ్యం పార్టీ పెట్టి, మీరు గమనిస్తే ప్రజారాజ్యం అనే నంబరు చాలా మంచి నంబర్ సార్. దాంట్లో నేను క్యాల్కులేట్ చేసి చూస్తే 23/42 అనే బెస్ట్ నంబర్ ఉంది, అంటే మోస్ట్ లక్కీయెస్ట్ నంబర్ ఉంది. దాంతోపాటు పబ్లిక్ ఓరియంటెడ్ నంబర్ ఉంది. కానీ అక్కడ ఏమైపోయిందంటే ఒక చిన్న ప్రాబ్లం, ప్రజారాజ్యం పార్టీని షార్ట్ కట్ చేసి పిఆర్పి అని అనడం స్టార్ట్ చేసిండు. పిఆర్పి అనేటప్పటికి ఆ నంబర్ ఏమైపోయిందంటే 18 అనే నంబర్ వచ్చింది సార్. ఇంకోటి ఎవరో మిస్అండర్స్టాండింగో ఒక మిస్డైరెక్షన్ ఇచ్చింది. మీరు గమనించండి, సార్ ఏం చేసిరంటే మెగాస్టార్ చిరంజీవి గారు 18 మెంబర్స్తోని 18th సంతకంతో అట్లా 18ని చాలా ఫాలో అయ్యిండు అనమాట. ఎవరు చెప్పిరో నాకు అది తెలియదు. అంటే నేను అనలైజ్ అంటే ఇది అంత అయినాక చూసేటప్పటికి అంత ఇంపాక్ట్ అనేది ఇవ్వలేదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంకోటి రియల్ లైఫ్ వేరా, రియల్ లైఫ్ వేరా. ఇప్పుడు ఒక పరిస్థితిలో చిరంజీవి గారు వస్తున్నారంటే ఒక పెద్ద పోస్ట్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరో రెస్పెక్ట్ ఇచ్చే లెవెల్ నుంచి ఒకటేసారి పాలిటిక్స్లో వచ్చేటప్పటికి రియాలిటీ అనేది డిఫరెంట్ అయిపోతుంది. అది కూడా ఆయన తట్టుకోలేకపోయిండు. ఇంకోటి ఆయన ఎంతో ప్రయత్నించిండు, కానీ లాస్ట్కి ఏమైందంటే ఇది కాదు, దీనివల్ల ఎన్నో చేంజెస్ వస్తుందని ఆయన ఒక డిసిషన్ తీసుకొని డైల్యూట్ చేయడం జరిగిందన్నమాట. అంటే అలా కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సచిన్ టెండూల్కర్ తీసుకుందాం, ఆయన 10 నెంబర్ జెర్సీ గురించి అందరికీ తెలుస్తుంది. సో ఎట్లా 10 నెంబర్ జెర్సీ ఆయనకి ఎట్లా ఉపయోగపడింది సార్? మీరు ఇది చెప్పే ముందు ఒకసారి నేను అనలైజ్ చేశాను. అనలైజ్ చేసినప్పుడు సచిన్ టెండూల్కర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి మనం ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 24th April 1973. అయితే అది 6/3 కాంబినేషన్ సార్. 6/3 కాంబినేషన్ అంటే ఫస్ట్ థింగ్ 6 రిప్రజెంట్స్ ఏంటంటే ఆర్టిస్టిక్ ఫీల్డ్ అనమాట. ఆయన ఎంచుకున్న ఫీల్డ్ అనేది చాలా బాగుంది. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి సచిన్ టెండూల్కర్ది ముందు ఆయన సచిన్ అని రాసినప్పుడు ఆయనకి మంచి ఇంపాక్ట్ రాకపోతుండే. అయితే సచిన్ తర్వాత 10 అనేది ఏంటంటే ఆయన టెండూల్కర్ నుంచి ఆ 10 అనేది రిప్రజెంట్ చేసి అది తీసుకున్నారనమాట, టెండూల్కర్. అయితే ఏం చేశారంటే అది గమనించినాక 10 అనేది ఆయనకు మంచి మాస్టర్ బ్లాస్టర్ అనే కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఐపీఎల్లో సూర్యవంశీ వీళ్ళందరినీ చూసి ఆహా ఓహో అంటున్నారో, ఒక్కసారి 1980sలో సచిన్ టెండూల్కర్ వచ్చినప్పుడు ఆయనది హైలైట్ వీడియోస్ ఒక్కసారి యూట్యూబ్లో చూడండి. ఇప్పుడన్నా హెల్మెట్ అవన్నీ ఉంది, అప్పుడు పెద్ద పెద్ద బౌలర్స్ ఉంటుండే, ఇప్పుడు వెస్టిండీస్ బౌలర్సే కానీ అప్పుడు ఇంత ప్రొటెక్షన్ లేకుండే. ఆయన ఇప్పుడున్న ఐపీఎల్ మ్యాచ్ల కంటే మంచిగా ఆడుతుండే, ఫాస్టెస్ట్ 50 కొట్టడం అలా చేసిండు అనమాట. మీరు గమనిస్తే సచిన్ అనేది వాడకుండా టెండూల్కర్ వాడడం స్టార్ట్ చేశారనమాట. టెండూల్కర్లో మీరు గమనిస్తే 32/34 అనే ఒక మంచి నంబర్ వచ్చింది అనమాట. దాంతోపాటు సచిన్ టెండూల్కర్లో మంచి పేరు ఉంది.
ఓకే. మంచి నంబర్ ఉంది. సచిన్ టెండూల్కర్ బాగుంది, టెండూల్కర్ బాగుంది, కానీ సచిన్ బాగలేదు. అందుకే ఏం చేసిండు, ఇది గమనించుకొని వాళ్ళు సచిన్ అనేది యూజ్ చేయడం బంద్ చేసి అచ్చచ్చా. 10ని ఒక మంచి నంబర్ కాబట్టి 10ని కూడా యూజ్ చేయడం జరిగింది జెర్సీ మీద. ఇక ధోని అయితే ఇంకా విచిత్రం. ఆయన లక్కీ నెంబర్, ఆయన జెర్సీ నెంబర్ 7. ఆయన పుట్టింది జూలైలో, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 7th. అన్ని 7లు. ఈ 7 మ్యాజిక్ ఏంటి? ఒక రకంగా 7 కలిసి రాదంటారే మామూలుగా. లేదు సార్, అలా కాదు. 7 అనేది కలిసి రాదని కాదు. 7 అనేది అంటే కేతుకు సంబంధించినది. అచ్చా. అయితే 7 అనేది మిస్ట్రిక్ నంబర్ అంటారు. అంటే ఏంటి అంటే ఒక చిన్న టిప్ అంటే అందరు తింటారు, వాళ్ళు ఇష్టమున్న పని చేస్తారు కొన్ని దగ్గర. ఇంకోటి మిస్టర్ కూల్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ధోని ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీరు గమనిస్తే 7/7/1981. 7/7/1981 అంటే 7/6 కాంబినేషన్. మళ్ళీ గమనిస్తే సచిన్ టెండూల్కర్ 6లో పోతే 6 సిరీస్లో, ఈయన ఫ్యాడిక్ నెంబర్లో 6 ఉందన్నమాట. 6 అనేది మళ్ళీ ఆర్టిస్టిక్ ఫీల్ కాబట్టి క్రికెట్లో ఈయనకు షైన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ వచ్చింది. కానీ ధోని అని పిలవడం వల్ల ధోని అనే దాంట్లో 22/32 అనే నంబర్ వచ్చింది. మీరు గమనించండి, 32 మళ్ళీ ఈయనకు సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఎంఎస్ ధోని అనేది అంటారు. ఎంఎస్ ధోని అంటే 29/37. 37 అనేది మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్. 7 అనేది ఈయన లక్కీ నంబర్. ఎందుకు అంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉంది కాబట్టి ఎవరో ఏమన్నాడు 7 అనేది యూజ్ చేయండి అంటే 7 ఆయనకు అట్లా సపోర్ట్ చేయడం బాగుండే కాబట్టి జెర్సీ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లా పేర్లు మార్చుకోవడం ద్వారా పాడైపోయిన వాళ్ళు ఎవరన్నా నా గురించి? అంటే పాడైపోయారు అంటే ఇప్పుడు ఒక కరెక్ట్ గైడెన్స్ తీసుకోలేరు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫిలిం ఇండస్ట్రీలో మీరు గమనిస్తే నితిన్ హీరో నితిన్ డేట్ ఆఫ్ బర్త్ నేను గమనించాను. ఇంకోటి ఆయన నేమ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేయలేరు అనమాట. తెలిసిన ఒక ఫేమస్ న్యూమరాలజిస్టే అడ్జస్ట్ చేసిండు, కానీ అది మంచి కరెక్షన్ కాదు. ఇంకోటి సాయి ధర్మ తేజ్ నేమ్ కూడా అది మంచి అసలు ఫస్ట్ నేమే చాలా బాగుండే, అది చేంజ్ అయింది. ఇంకోటి కొంతమంది ఆల్రెడీ నేమ్స్లో ప్రాబ్లమ్స్ ఉండే. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదయ్ కిరణ్ ని తీసుకోండి. ఉదయ్ కిరణ్ అనే నంబర్ చాలా మంచి నంబర్. ఆ నంబర్ వల్ల ఆయన చాలా ఫాస్ట్గా గ్రో కావడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఉదయ్ అని పిలవడం స్టార్ట్ అయిందో, ఉదయ్ అనే నంబర్లో సాక్రిఫైస్ నంబర్ అనేది ఉంటుంది. అది ఇప్పుడు ఉట్టి ఫిలిం స్టార్ హీరో అని కాదు, మీరు ఎవరైనా ఉదయ్ అని గమనించండి, వాళ్ళకి సాక్రిఫైస్ అయ్యే నంబర్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు రీసెంట్లీ మీరు కమీడియన్ టు హీరో టర్న్ అయిన సునీల్కి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అంటే నేమ్ ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి అనుభవిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇవన్నీ అయిపోయింది చెప్తున్నాడు అంటే మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది అనుకునేది తెలియంది ఏంటంటే ప్రభాస్ సార్కి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అవునా?